హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు కొన్ని టిప్స్ అయితే చూద్దామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. టిప్ నెంబర్ 1 అండి. మనం ఒక్కొక్కసారి ఇలా బట్టలు ఎక్కువగా ఉతికినప్పుడు క్లిప్స్ అనేవి సాల్టేజ్ వస్తూ ఉంటాయండి. అప్పుడు ఇలాంటి పప్పీ క్లిప్స్ ఉంటాయి కదా, వేస్ట్గా ఉంటాయి కదండి ఇంట్లో, వీటిల్ని కూడా వాడుకోవచ్చు. ఇవి కూడా బాగా టైట్గా పట్టుకుంటాయండి. చూస్తున్నారు కదా, ఇలాగండి. మీకు కనుక ఈ టిప్ నచ్చితే ట్రై చేసి చూడండి. టిప్ నెంబర్ 2 అండి. ఇలా ఒక పేపర్ అయితే తీసుకున్నాను. దీంట్లోకి 2 లవంగాలు వేస్తున్నాను. అలాగే ఒక కర్పూరం వేస్తున్నానండి. మనం పూజకు వాడతాం కదా, అదే కర్పూరము. అలాగే కాఫీ పౌడర్ వేసుకుంటున్నానండి. మీ ఇంట్లో ಯಾವ పౌడర్, కాఫీ పౌడర్ ఉంటే అది వేసుకోవచ్చు. దీన్ని ఇలా చుట్టుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా ఇలా చుట్టుకోవాలి. మన ఇండ్లలో అందరిలో ఇలా మట్టి ప్రమిదలు అయితే ఉంటాయి కదండి, వాటిలో పెట్టేసి ఇలా వెలిగించుకోవాలండి. దీన్ని ఈవినింగ్ టైంలో చేయాలండి. ఇంట్లో మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అలాగే ఈ పొగకు దోమలు కూడా రాకుండా ఉంటాయి ఇంట్లో. చూస్తున్నారు కదా, ఈ పొగని మనము ఇల్లంతా చూపిస్తే మనకు దోమలు అనేవి ఇంట్లోకి రాకుండా ఉంటాయి. మంచి స్మెల్ అయితే ఉంటుంది. నచ్చితే ట్రై చేసి చూడండి. టిప్ నెంబర్ 3 అండి. మనం ఇలా క్యాబేజ్ అయితే ఇలా కట్ చేసుకుంటూ ఉంటాం కదండి, ఎంత కావాలో అంత కట్ చేసుకొని ఈ క్యాబేజ్ అయితే అలాగే పెట్టేస్తూ ఉంటాము. అప్పుడు మనకు వాడిపోతూ ఉంటుందండి. అలా కాకుండా ఉండాలంటే ఇలా ఒక పాలిథిన్ కవర్ అయితే తీసుకున్నాను. ఆ కవర్లోకి ఇలా క్యాబేజ్ అయితే పెట్టేసి గాలి అనేది తీసేయాలండి. మొత్తం ఇలా హెయిర్ అంతా తీసేసి ఇలా టైట్గా చుట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు నెల రోజుల దాకా ఫ్రెష్గా ఉంటుందండి. నచ్చితే ట్రై చేసి చూడండి. టిప్ నెంబర్ 4 అండి. మనకి ఇలా చాకులు అనేవి షార్ప్నెస్ తగ్గిపోతూ ఉంటాయి కదండి ఒక్కొక్కసారి. అలాంటప్పుడు మనము ఇంకొక చాకు సహాయంతో ఇలా రుద్దుకోవాలండి. ఇలా చాకుని బాగా ఇలా రుద్దినట్టు చేస్తే మనకు షార్ప్ అవుతుందండి చాకు అనేది. అలాగే ఈ చాకును కూడా అలాగే రుద్దుకుంటే మనకు 2 చాకులు కూడా బాగా షార్ప్ అవుతాయండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా వర్క్ అవుతుందండి. చాలా బాగా షార్ప్ అవుతాయండి చాకులు. టిప్ నెంబర్ 5 అండి. మనము ఇలా ఎక్కువగా ఆనియన్స్ అయితే కట్ చేస్తూ ఉంటాం కదండి, అప్పుడు ఇలా ముందు భాగము అలా వెనక భాగము ఇలా కట్ చేసి పడేస్తూ ఉంటాం కదా, వీటిల్ని ఇలా కట్ చేస్తూ ఉంటాం కదండి, వీటిల్ని పడేయకండి. ఇలా చేసి చూడండి, చాలా బాగా మనకు పనికొస్తాయండి. చూసారు కదా, నేను మొత్తం ఇలా కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. చూసారు కదా, ఇలా అన్నీ తీసి పెట్టుకున్నానండి పక్కన. వీటిల్ని ఏం చేయాలంటే మనం ఇప్పుడు ఇలా ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్స్ ఇంట్లో ఉంటాయి కదండి మనకు, అవి పడేయకుండా ఇలా ఒక ట్యాబ్లెట్ అయితే తీసుకుంటున్నాను. దీన్ని ఒక పేపర్లో ఇలా పెట్టి మెత్తగా దంచుకోవాలండి. ఇలా బాగా పౌడర్లా అయిపోవాలి. అలా మెత్తగా బాగా దంచుకోవాలి. ఇలా ఒక ట్యాబ్లెట్ అయితే సరిపోతుందండి. చూస్తున్నారు కదా, ఇలా పౌడర్లా చేసుకున్నాను. ఈ ఆనియన్ పొట్టు కూడా తీసుకున్నానండి. ఇప్పుడు ఈ ట్యాబ్లెట్ పౌడర్ ఏదైతే ఉందో దాన్ని ఇలా బాగా ఇలా ఉదిరించుకోవాలండి. అన్ని పొట్టులకు ఇలా వేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఇలా వేసుకోండి. చూస్తున్నారు కదా, ఇలా వేసుకొని ఇవి ఎక్కడెక్కడ పెట్టుకోవాలో చూపిస్తానండి. మనకు ఇంట్లో బల్లులు కానీ, బుద్ధింకలు కానీ, చీమలు కానీ ఎక్కడ ఎక్కువ తిరుగుతూ ఉంటాయో అక్కడ పెట్టుకోండి. చూసారు కదా, మొత్తం అయితే వేసుకున్నాను. అలా పెట్టుకున్నట్లయితే మనకు ఇంట్లో బల్లులు కానీ, బుద్ధింకలు కానీ, చీమలు కానీ రావండి. ఎక్కువ స్టవ్ కాడ తిరుగుతూ ఉంటాయి కదండి నైట్లో, ఇలా పెట్టేసుకోవాలండి. ఇది నైట్ పూటలో చేసుకోవాలండి. ఇలా మనకు బుద్ధింకలు అనేవి అస్సలు రావు. అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉన్నట్లయితే మనకి బుద్ధింకలు ఇంట్లోకి రావండి. చూసారు కదా, మీకు కనుక ఈ టిప్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సింక్లో కూడా పెట్టేస్తున్నాను. ఇంకా మిగిలినవి సింక్ కింద ఉంటాయి కదండి, మనకు బుద్ధింకలు ఎక్కువ వస్తూ ఉంటాయి సింక్ కింద, అక్కడ కూడా పెట్టేసుకోవాలండి. అలా పెట్టేసినట్లయితే మనకు ఇంట్లోకి బుద్ధింకలు రావు. టిప్ నెంబర్ 6 అండి. మనము ఒక్కొక్కసారి ఇలా పల్లీలు అయితే ఎక్కువ తెచ్చేసుకుంటూ ఉంటాం కదండి, అప్పుడు త్వరగా చెడిపోతూ ఉంటాయి, అలాగే మెత్తబడిపోతూ ఉంటాయి కదండి. అలా అవ్వకుండా ఉండాలంటే ఇలా చేసి చూడండి.
ఇలా ఒక డబ్బాలో అయితే వేసుకున్నానండి నేను పల్లీలని. అందులోకి ఒక 2 బిర్యానీ ఆకులు అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసి పెడితే మనకు పల్లీలు చెడిపోకుండా ఉంటాయి, అలాగే పులుగు కూడా పట్టవండి. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా యూజ్ అవుతుంది. చూస్తున్నారు కదా, ఇలా క్యాప్ వేసి పెట్టేసినట్లయితే చెడిపోకుండా ఉంటాయనండి. టిప్ నెంబర్ 7 అండి. మనం ఇలా సాస్ బాటిల్స్ తెస్తూ ఉంటాం కదండి ఇంటికి, ఇవి ఖాళీ అవ్వగానే మనము పడేస్తూ ఉంటాము. అలా చేయకుండా ఈసారి నేను ఖాళీ అయిన బాటిల్ని వాష్ చేసి ఇలా నీళ్ళైతే తీసుకున్నానండి. అందులోకి మనము ఏదైనా ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి కదండి, ఇలా మనీ ప్లాంట్ కానీ ఇలాంటివి వేసి మనము వంటగదిలో కనుక పెట్టుకున్నట్లయితే మనకు వంట చేసేటప్పుడు దాన్ని చూస్తే మనకి ఒక పాజిటివ్ మైండ్ అయితే ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా ప్రశాంతంగా ఉంటుందండి మనకి. చూస్తున్నారు కదా, ఇలా నేనైతే ఇలాగే చేస్తూ ఉంటాను ఎక్కువగా. టిప్ నెంబర్ 8 అండి. మనం పచ్చిమిరపకాయలు ఒక్కొక్కసారి ఇలా తెచ్చేసి అలాగే ఫ్రిడ్జ్లో వేసేస్తూ ఉంటాము, అవి తొందరగా కుళ్ళిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఉండాలంటే ఇలా ఒక డబ్బా తీసుకొని, ఇలాంటి డబ్బాస్ ఉంటాయి కదండి మనకు పార్సల్ వచ్చినవి, ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా తొటాలన్నీ తీసేసి వేసుకోవాలండి. వేసి ఇలా మూత పెట్టి పెట్టుకున్నట్లయితే మనకు 15 రోజుల దాకా ఫ్రెష్గా ఉంటాయి. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.